హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. యాక్చువల్లీ వాళ్ళు గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చినాము చట్నీస్లో. అయితే రెగ్యులర్గా ఏ టైంకి వచ్చినా మన మెను మనకు ఉంటుంది, కానీ ఒకటి పొంగల్ అనేది స్పెషల్గా ఈ టైంలోనే దొరుకుతుంది. 11లో ఖతం అయిపోతుంది అనమాట. అది చాలామందికి తెలియదు. సో అందుకు మీకు చూపించడానికి వచ్చిన ఏదో ఒక రోజు వచ్చి ఈ చట్నీస్లో పొంగల్ తింటారని, అది సంగతి. ఇది స్పెషల్ చట్నీస్. ఇది పచ్చిమిరపకాయలతోటి, ఇది బెల్లం వేస్తారు కదా అది. అండ్ ఇది పాలు, పచ్చి కొబ్బరి అండ్ షుగర్ అనుకుంటా. సూపర్ ఉంటుంది. ఒకటి పల్లీలది, ఒకటి పుట్నాలది. ఇంకొక చట్నీ మిస్సింగ్ అన్న. ఇంకొక చట్నీ వచ్చేది టమాటోతో చేసి దాంట్లో కార్న్ వేసేది కదా, సో అది మిస్సింగ్. గుర్తుందా చిన్న? బట్ అది ఒక్కటే ఇష్టం నాకు, అదే మిస్ అయిపోయింది. చట్నీస్లా 360 రోజుల తర్వాత ఎన్నేళ్ళకి వచ్చిన టేస్ట్ మారదు. అదొక విచిత్రంగా ఉంటుంది. అదొక పెద్ద 90% అడ్వాంటేజ్, 10% ఒక్కొక్కసారి అనుకోగా నా టేస్ట్ గుర్తొచ్చి వదిలే అనిపిస్తుంది. బట్ 99% నేను హ్యాపీ. సాంబార్ తాగేస్తా ఫుల్, 1-2 బౌల్స్. చట్నీస్లో తినే పద్ధతి డిఫరెంట్ అబ్బా. తెప్పించుకొని అలా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని అట్లా తినొద్దు. ఎప్పుడైనా షేర్ చేసుకోవాలి. సూపర్ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ తింటాం అనమాట. అప్పుడు ఇక్కడికి వస్తే మాత్రం ఇవే ఎంజాయ్ చేయాలి ఫుల్ ఫ్లెడ్జ్గా. ఇది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బాబా ఇడ్లీ విత్ ఏంది బటర్. మేము వచ్చిందే పొంగల్, చిలుకూరు నుంచి వచ్చినాం. అయిపోయిందా? దారుణం ఏంటంటే టైం ఎంత అవుతుంది? 9:36 అవుతుంది. పొంగల్ అయిపోయిందంట. అస్సలు హ్యాపీగా లేను. ఎన్ని తిన్నా, ఏం చేసినా. మీకు పొంగల్ చూపిద్దామని వస్తే పొంగల్ లేకపోతే నేను ఏం చేయాలి చెప్పు, ముచ్చట చెప్పండి. బాగా డిసప్పాయింట్. విషయం ఏంటంటే, సో ఇక్కడ పొంగల్ లేదు. జూబ్లీ హిల్స్ దాంట్లో పొంగల్ లేదు. మార్నింగ్ 9:30కి బాగా డిసప్పాయింట్ అయినాము. శ్రీదేవి వదిలేస్తే శ్రీదేవి ఎట్లయితుంది? మా ఆయన నాకు కోరిక తెచ్చాడు, డైమండ్లు ఇప్పాడు, కానీ ఇట్లాంటివి బాగా చేస్తుంటాడు. కాబట్టి పంజాగుట్ట ఉన్న బ్రాంచ్లో పొంగల్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి స్విగ్గీ ఆర్డర్ చేసినాము. చూద్దాం వస్తుంది. ఓవరాల్గా మీకు ఏంటంటే ఈరోజు నేను పొంగల్ చూపించే తీరుతా. అరే బంగారం రంగులు కనబడుతున్నారా మీరు? గోల్డెన్ బాయ్స్, రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్. అది వెబ్ సిరీస్ ఎవరైనా చూసిండ్రా? సూపర్ ఉంటుంది. రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్ చూడండి, చూసి నాకు చెప్పండి శ్రీదేవి చాయిస్ ఎట్లుందో అంటారు. క్రెడిట్ అంటే నేను బాగుందని చెప్తున్నా కాబట్టి. నాన్న క్రెడిట్ ఇవ్వాలన్నా? నీకు ఇవ్వాలా నాన్న? నిజంగా చెప్తున్నా, రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్ చూడండి, అద్దరిపోతుంది. ప్రమోషన్ వాళ్ళకి నేను ప్రమోషన్ చేస్తాను, నా కథ కాదు. నువ్వు గాయత్రి. సో అద్దరిపోయింది వెబ్ సిరీస్. తీస్తే అట్లాంటిది తీయాలి అబ్బా ఎవరన్నా. అన్ని లాంగ్వేజ్లు ఉందా అది? వేరే డబ్బింగ్ ఉంది. ఒకటే ఒక పూరి పొంగల్ వస్తుంది. వెయిటింగ్. వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నా, చిన్న చాలా రోజులు అవుతుంది మాట్లాడి. బాబా ఇడ్లీ బాగుంటుంది. బాబా ఇడ్లీ బాగుంటుంది. లాంగ్ దోశ కావాలి. లాంగ్ దోశ ఫైనల్గా తెప్పిద్దాం. యాక్చువల్లీ ఏంటంటే వాడు చాను 4 ఇచ్చిండు పొంగలు. అన్నీ పెట్టు 4 ఇచ్చిండు వాడు ఆర్డరు. మా అత్తమ్మ ఎక్కువ తక్కువ తింటుంది అనేసి 4 పొంగల్ ఇచ్చిండు. 2 పొంగల్ పార్సల్ చేసుకున్నాం. పొంగల్ అంటే
పొంగల్ అంటే ఏందా? పొంగనాలా పొంగల మావోడు పొంగల్ అంటే పొంగల్ 4 ప్లేట్లు తెప్పించిందంటే ప్లేట్లు 2 వస్తాయి 3 వస్తాయి అంట. పొంగల్ అంటే వాడు సగం పొంగల్ పొంగల్ అని అనుకున్నావు. I need to tell you something. నువ్వు ఎప్పుడైనా పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకుంటే ఎక్కువ హోల్స్ ఉన్నది ఎప్పుడు పెప్పర్, తక్కువ హోల్స్ ఉన్నది సాల్ట్. ఎందుకంటావు? ఏమో చెప్పు, రీజన్ చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇడ్లీ తెచ్చుకున్నా, నార్మల్ బ్లాంక్ టేస్ట్ ఉంది. నేను సాల్ట్ వేసుకుంటే టూ మచ్ సాల్ట్ వేస్తే పుల్లగా అయిపోతుంది, కానీ ఇది వేస్తే పెప్పర్ కొంచెం స్పైసీనెస్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. సో అందుకనే దీనికి ఎక్కువ ఉంటే దీనికి తక్కువ. చెప్పిన సాల్ట్ ఇట్లా అనగానే జారి వస్తుంది, ఎక్కువ పడుతుంది. పెప్పర్ ఏమవుతుంది, తొందరగా పడదు. అందుకే దానికి 3 హోల్స్ ఉంటే సాల్ట్ ఒక హోల్, అది రీజన్. 2 నీ కూతురు 2 కొనుక్కుంది, పొద్దున్నే చూపించి 3 కొనుక్కుంది, ఇంకా ఒకటి రాలేదు. ఇంకా ఏంటది? రామ్ గోపాల్ వర్మని చూసి ఇన్స్పైర్ అయిపోయింది. జాకెట్ లోపల షర్ట్ అవే ఉంటుంది. మినిమలిస్టిక్, లో మెయింటెనెన్స్, ఎనీ సీజన్ ఎనీ టైం టు బై జాకెట్లు వేసుకుంటారు ఎనీ సీజన్లో. ఎండాకాలం అంతే, అంటే ఏసీలో కూర్చుంటాం కాబట్టి వేసుకుంటాం. ఎండాకాలం వచ్చి లోపల బాగానే వేసుకో. అడగాల ఎప్పుడు చూడలేదు నేను ఉట్టి షర్ట్. అంటే మినిమలిజం అంటే ఓన్లీ గట్ట వాడాను చూడలేదు. అడగాలి సార్, ఎవరన్నా ఇంటర్వ్యూకి ఎవరన్నా పోతే అడుగుండమ్మా. నాట్ రామ్ గోపాల్ వర్మ గారు జాకెట్ వేసుకొని ఉంటారా? మార్క్ జుకర్బర్గ్ అనే ఫేస్బుక్ వైట్ టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ తప్ప ఎవరు వచ్చి వాటర్ ఓపెన్ చేసినప్పుడు ఇవాళ ఏం షర్ట్ వేసుకోవాలి, ఏం ప్యాంట్ వేసుకోవాలి, మా ఆవిడ 3 ఎట్లుంది అవన్నీ అవసరం లేదు. ఏమున్నా అది వేసుకొని పోతారు అంతే. సో ఫిక్స్ అయిపోయింది, ప్రశాంతంగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. అంటే ఆ లెవెల్ ఆఫ్ టైం సేవింగ్ ఆలోచిస్తారు. పరిగెత్తి ఏడిపోయి ఉంది. కాంప్రమైజ్ ఎందుకు కావాలి లైఫ్లో? చాలా కలర్ఫుల్ లైఫ్. ఎవరు కాంప్రమైజ్ అయిపోరు, హీఈస్ హ్యాపీ విత్ దట్ డూయింగ్ ఇట్. నీకు కావాలంటే 10 వేసుకో రోజుకి, నువ్వు హ్యాపీగా ఉంది, ఆయన హ్యాపీగా ఉన్నాడు, నువ్వు దానికి కంపేరిజన్. There's this thing on YouTube saying that my mother is brown eyes or my dad is blue eyes, I am his. It's a genetics system. So I saw this on YouTube. So aim chestarante my mother is from what do you no my mother is tall, my dad is short. No, my dad is tall and my mother is short, I'm middle. And then ఏం చేస్తుందంటే my dad is human, my mother is human, my sister is a rat. rat. ముందే చెప్పాలి, జోక్ వేస్తున్నాను నేను, రెడీ ఉంది నవ్వండి. So funny, oh my god. You're so funny, Chini. Thank you. Funny Chini, బాగుంది. అరే నీ ఛానల్ పేరు ఫన్నీ చిన్ని. పొంగల్ వచ్చింది ఎక్కడి నుంచి? పంజాగుట్ట నుంచి పొంగల్ తెప్పించుకున్నాం. చట్నీస్లో జూబ్లీస్లో కూర్చొని. వావ్, ఇట్లాంటి ఐడియా ఎవరికన్నా వస్తుందా చెప్పండి? వస్తుందా? మీకు వచ్చిందా? నాకు వచ్చింది. నువ్వే అంటే మా ఆయన అంటే నేను అంటే వేరు కాదు. నాకు వచ్చేదంటే అంత రామమయం లాగా అంత శ్రీదేవి భయం. కళ్యాణ్కి వచ్చినా శ్రీదేవికి వచ్చినా శ్రీదేవి భయం, అంతా రామభయం. అదే వాట్
అదే అదంతే అది ఇది ఈ పిల్ల ఎట్లటన్నా? ఏమంటారు తీస్తావా నాతో మాట్లాడతాడని కాదు అచ్చా మాన్యుమెంటల్ వచ్చింది. చట్నీస్ పార్సల్ వచ్చింది. ఎక్కడ నుంచి వచ్చిందా? ఇది స్విగ్గీ పార్సల్ పంజాగుట్ట నుంచి వచ్చింది. జూబ్లీ హిల్స్కు పొంగల్. అమ్మా మీరు ఎప్పటి నుంచి ఎప్పటికి చట్నీస్కి వర్క్ చేశారు? 2002 నుంచి 2006 వరకు. ఓకే. సో మీరు నార్మల్గా 4 years పనిచేసారు అనుకున్నాం. సో మీరు ఏం చేశారు? మెన్యూ కార్డ్స్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది? మీరు చట్నీస్లో పనిచేసారు, మెన్యూ కార్డ్స్ చేసేటప్పుడు. ప్రసాద్ సార్తో వర్క్ చేయడం గ్రేట్. ఇట్స్ ఎ ప్లెజర్. ఓకే, ఇట్ వాజ్ వెరీ నైస్ సార్. I learned how to treat people from him. నైస్. ఇంటర్వ్యూనా? గుర్తుంది అప్పుడు నాన్న చట్నీస్ పని చేస్తుండే. ఎవరు? నాన్న Part time. చట్నీస్ పని చేయలేదు. అదే మెన్యూ కార్డ్ చేసింది. Kind of listener. హూస్ దాట్? Who's that? యర్ వైఫా? Who's that? ఏం చెప్పవా నువ్వు? She's me. She's me. మీరు దీనికోసమే వార్ చేశారా? దీనికోసమే వార్ చేసినాం. దీనికోసం యుద్ధం చేసింది. యుద్ధం చేసినాం. వరల్డ్ వార్ 2 దీనికోసమేనా? వరల్డ్ వార్ వరల్డ్ వార్ 3 ఓన్లీ పొంగల్ కొరకు చేసినాం. దిస్ రైతా. ఈ పొంగల్ స్పెషాలిటీ ఏంటంటే రైతా ఇస్తారు దీనికి. బాగుంటుంది. నిజంగా బిర్యానీ తింటాం కదా, బట్ ఈ పొంగల్ మాత్రం సూపర్ అదిరిపోతుంది. చట్నీల కంటే కూడా ఈ రైతానే బాగుంటుంది. మీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా ఇక్కడ? నాకు మా ఆయన ఏది చేసి ఇస్తుంది. ఓ చికెన్ కూడా. Good question. అందులో క్యారెట్లు ఎందుకు ఉన్నాయి? మా ఆరోగ్యమే వీళ్ళ మహాభాగ్యం కాబట్టి. నీకేమి ఇష్టం? ఫేవరెట్? గ్రేట్. ఫేవరెట్ నో, నేనంటుంది అది కాదు. చిన్ని కిస్సు, నో, చిన్ని హగ్గు. ఈ నా ఫుడ్. ఎస్ నా మన ఇంటికి వచ్చిన ఫస్ట్ నచ్చింది. ఇదో నాకు ఇంకా అంటే చాయ్ తాగుతా కానీ సింగల్ బౌల్ ఇయరేమో ఎట్లుందంటే అడగలేదు అనుకోండి. చిన్ని పప్పీ ఫేస్. ఇందాకేమన్నా ఇందాక పెట్టినావు కదా పప్పీ ఫేస్, అట్లా అడుక్కున్నట్టు ఎట్లుంది? ఇంకోలాగా ఇందాకే పెట్టినావు వెరైటీ, అది పెట్టు చేతుల దగ్గర పెట్టుకొని. అది పప్పీ ఫేసా? థమ్స్ అప్ కొరకు పప్పీ ఫేస్. ఇది బయట, లోపల ఎట్లుంటుందంటే ఇది లైఫ్ అంటే ఇది. ఇప్పుడు కమ్మగా టీ తాగుతాము. రెస్టారెంట్లోకి వచ్చి ఈ చట్నీస్లోకి వచ్చి ఎప్పుడైనా షుగర్ వేరే వేయండి, టీ వేరే వేయండి అని అడగొద్దు. మీరు షుగర్ కలుపుకొని రమ్మని చెప్పాలి లోపల. నేనైతే ఇట్లనే నా భాష ఇట్లనే, ఇంగ్లీష్లో ఎట్లా చెప్తారో నాకు తెలియదు కానీ విత్ షుగర్ లోపలనే ముద్దు కలుపుకొని తీసుకొని రమ్మని చెప్తా. వాళ్ళు కలిపి సూపర్ కలుపుతారు, టీ అదిరిపోతుంది ఇక్కడ. అది సంగతి. లేదంటే ఒక టీ ఒక కాఫీ తెచ్చి 2 కలుపుకొని తాగండి, అది కూడా బాగుంటుంది.
బాగుంటుంది. చాయ్ ఎట్లా కావాలి తెలుసా మీకు? నో నో ఐ థాట్ నువ్వు దాంట్లో సాఫ్ట్వేర్ లేసి తాగుతుంది అనుకున్నా. ఈమె ఎవరో మాకు తెలియదా? దాకా తెలియదు. ఈమె ఎవరో మాకు తెలియదా? చాయ్ ఇట్లా తాగితే ఇట్లా తాగితే లవ్ చేయవా? సో బ్రేకప్ బ్రేకప్ రీజన్స్ ఫర్ బ్రేకప్, రీజన్స్ ఫర్ బ్రేకప్ ఇట్లా కూడా ఉంటాయి. త్వరలో వెబ్ సిరీస్ రాబోతుంది. త్వరలో వెబ్ సిరీస్ రాబోతుంది కలగూర గంపలో. దానికి ప్రమోషనల్ వీడియో ఇదే బాగుంది అన్నిటికంటే ముందు. సో షాయన్ ఇంట్లో తాగినందుకు మా ఆయనకు నచ్చలేదంట. యూ డోంట్ లవ్ మీ, దట్స్ వై ఐఎమ్ బ్రేక్. టీ మాత్రం అద్భుతంగా ఉంటుంది అబ్బా. ఒక పొంగల్ తిని ఒక చాయ్ తాగిపోండి పొద్దున్నే వచ్చి. దొరకకపోతే నన్ను అడగకండి, ఏ బ్రాంచ్లో ఉందో ఫోన్ చేసి మరీ రండి. పంజాగుట్ట పోతే పక్కా దొరుకుతుంది. ఓకేనా, బాయ్. మొత్తం మీద ఏంటంటే అప్పుడెప్పుడో భగీరథుడు పైనుంచి నీళ్ళని తెచ్చిందాక మొండి ఘటంలాగా పనిచేసినట్ట. ఇప్పుడు శ్రీదేవి పొంగల్ తినేదాకా, పొంగల్ ఇప్పించేదాకా పట్టుబట్టి వేరే రెస్టారెంట్స్ తెప్పించుకొని మరీ మీకు చూపించింది. ఓకేనా, బాయ్. వేరే బ్రాంచ్, వేరే రెస్టారెంట్ కాదు, మళ్ళీ పోయి వేరే తెచ్చారు ఆయనతో. మీరు ఈడ కూర్చొని బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకోరు కదా. కాబట్టి వేరే బ్రాంచ్ నుంచి వీళ్ళదే తెప్పించుకొని తిన్నా. ఓకేనా, పొంగల్ అంటే ఇది సూపర్ ఉంటుంది. మీరు వచ్చి తిని చూడండి. 9:30కి లేదంటే ఏం పరిస్థితో మీరు వచ్చిందని అడిగితే 11 దాకా ఉంచుతుంది. డైరెక్ట్ పంజాగుట్టకి. పంజాగుట్ట బ్రాంచ్ నుంచి వచ్చింది. ఓకేనా, టీ తాగుదాం ఇక. బాయ్. లాస్ట్కి ఇట్లా నాకుంది. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. చెప్పు. ఈరోజు మనం ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళినాక చెట్లకి నీళ్ళు పోసి లక్ష్మి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పేసి వచ్చి కుక్కలకు బోంచి పండుకుంటాం. దాని తర్వాత అక్కడ చూడినారు కదా, అక్కడ మా అమ్మలాగా మేము అన్నం తింటాం. అయిపోయింది.